మేడం ఇప్పుడు ఒక భర్త పెళ్లి చేసుకొని ఒక ఆమెను ఇద్దరు పిల్లలైన తర్వాత వదిలేసి వేరే పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె పిల్లలతో ఉండిపోయింది. ఆ పిల్లలకి భర్త ఆస్తి రావాలంటే ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి? ఎట్లా? డాక్యుమెంట్స్ ఎందుకు? ఆవిడ పెళ్లి చేసుకుంది కదా, విడాకులు ఏం తీసుకోలేదు. ఆ పిల్లలతోటే ఆవిడ బతుకుతోంది. డాక్యుమెంట్స్ దానికి ఈయన పుట్టినట్టు ఉన్నాయి కదా. డిఎన్ఏకి పంపించారంటే ఆయన పిల్లలే అవుతారు. కంపల్సరీ ఆయన ఆస్తిలో ఇవ్వాలి పిల్లలకి. భార్యకి ఇవ్వకపోయినా చెల్లుతుంది, కానీ పిల్లలకి ఇవ్వను అనడానికి లేదు. అందుకే మాకు లాలోనుంది. ఒకటికి 2 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఇల్లిజిటిమేట్ మ్యారేజ్ అంటారు, కానీ వైఫ్ అంటారు, కానీ చిల్డ్రన్స్ కాదు. చిల్డ్రన్స్ ఎప్పుడు న్యాయబద్ధంగానే పిల్లలు అంటారు. ఆయనకి పుట్టిన పిల్లలే. ఆయనకి ఆ పిల్లలకి ఆ తండ్రికి సంబంధం ఉంది కాబట్టి ఆ బాధ్యతలన్నీ ఆ తండ్రే తీర్చాలి. వాళ్ళకి చదువుకు అయ్యే ఖర్చులు కానీ, లేదా భోజనానికి ఖర్చులు కానీ, మెయింటెనెన్స్ ఖర్చులు కానీ, లేదా రేపు ఆస్తులు వాటాయే కానీ వాళ్ళు హక్కుదారులే పిల్లలు.